అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 29వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారికి దాయాదుల స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. శుభ కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలులో అవరోధాలు తొలగడం, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది. వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. మిత్రుల నుంచి కొంత ఆసక్తికర సమాచారం లభిస్తుంది. దూర ప్రయాణ సూచన ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టిని సాధిస్తారు. అనవసరమైనటువంటి వస్తువులపై ధనాన్ని ఖర్చు చేయవద్దు. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుత్సాహాన్ని దరిచేయనీయవద్దు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై పెద్దలను కలుసుకుంటారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం ఏర్పడుతుంది. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు. శ్రేష్టమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రమ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడడం, మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభిష్టాలు నెరవేరడం, మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసటకు గురి కాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయాలలో క్షీరనీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఆచరణలో పెడతారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు.
ఆశించినటువంటి ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమిస్తారు. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిన పాత రుణాలు తీరి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.